గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేయడం దౌర్భాగ్యం. మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ. గ్రామ పంచాయతీ కార్మికులను దేవుళ్లతో పోలుస్తూ వేతనాలు పెంచి మెలికలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆందోళనకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న పలు దుకాణాలపై జేహెచ్ఎంసీ అధికారుల కొరడా. మెహదీపట్నంలో 4 షాపింగ్ మాల్స్ సీజ్. ఇక డీటెయిల్స్లోకి వస్తే తుమ్మలపల్లి పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో జూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జుమ్రా సంఘం మండల కేంద్రంలోని తుమ్మలపల్లి పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. రామచంద్రపూర్ వాస్తవ్యులైన మహేశ్వరి పుట్టినరోజు సందర్భంగా తుమ్మలపల్లి పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ చైర్మన్ జైపాల్, తుమ్మలపల్లి సర్పంచ్ నవాజ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కృష్ణ, ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అందరూ శివసార్ అదేవిధంగా లేవు పాప. అరే పేరు అదే శ్రీకాంత్ రెడ్డి అన్న ఇక్కడ. ఇక జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన రవిచంద్ర, శరత్చంద్ర, ధరూర్ మండల కేంద్రానికి చెందిన సందీప్ అనే విద్యార్థులు పట్టణంలోని నోబుల్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. వీరు కనబడడం లేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై గద్వాల్ టౌన్ ఏఎస్ఐని సంప్రదించగా నోబుల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్టడీ అవర్స్ లోనే బయటికి వెళ్లి తిరిగి రాలేదని, రాత్రి మొత్తం తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతకగా గద్వాల్ రైల్వే స్టేషన్లో బండి మాత్రమే అక్కడ ఉందని, విద్యార్థులు మాత్రం కనబడలేదని అన్నారు. ఉదయం తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారని, వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఏఎస్ఐ సూర్యప్రకాష్ తెలిపారు. ప్రిన్సిపల్ ఇప్పుడు శరత్చంద్ర, రవిచంద్ర మరియు డివై సందీప్, ఈ ముగ్గురు కూడా మన దగ్గర గత 4 ఏళ్ళుగా చదువుతున్నారు. 7th, 8th, 9th, 10th. ఇప్పుడు ముగ్గురు కూడా మన దగ్గర 10వ తరగతి చదువుతున్నారు. ఇప్పుడు నిన్న కూడా యాజ్ ఇట్ ఈస్గా మంచి పిల్లలు, ముగ్గురు కూడా మంచి పిల్లలు. అంటే చదువు విషయంలో కానీ, దేనికైనా కానీ, డ్యాన్స్ కానీ, అదర్ యాక్టివిటీస్లో కానీ ముందు ఉంటారు. నేను కూడా ఇంతవరకు అయితే నేను ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి నాకు కంప్లైంట్ కూడా లేదు. మాట్లాడుతున్నాను. నేను నోబెల్ స్కూల్కు చెందిన 3 ఎస్ఎస్సి అబ్బాయిలు రవిచంద్ర, శరత్చంద్ర, సందీప్ అనే 3 అబ్బాయిలు. వీళ్ళు 10వ తరగతి చదువుతున్నారు. స్టడీ అవర్స్ 5 to 7 వరకు ఉంటుంది. వాళ్ళ స్టడీ అవర్స్ మధ్యాహ్నం మేము స్నాక్స్ తెచ్చుకుంటామని ముగ్గురు ఇంట్లో నుంచి స్కూల్ నుంచి వచ్చింది. ఈ శరత్చంద్ర అనే అబ్బాయి వాళ్ళ ఇంటికి స్కూటీ మీద ముగ్గురిని తీసుకొని పోయి అతను డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, స్కూల్ డ్రెస్ ఇప్పి. తర్వాత 2 పిల్లలు అదే స్కూల్ డ్రెస్ మీద ఉంది. డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ముగ్గురు అదే స్కూటీ మీద రైల్వే స్టేషన్లో పోయి రైల్వే పార్కింగ్ ప్లేస్లో స్కూటీ పార్క్ చేసి ఆ నుంచి ఎక్కడ పోయినది ఎవరికి తెలియదు. తల్లిదండ్రులు 7 గంటల వరకు చూసిండు. 7 తర్వాత మొత్తం చూసి మా పిల్లలు ఇంకా రాలేదని మొత్తం ఎత్తుకోవడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల అంతా ఎత్తికి ఫ్రెండ్ సర్కిల్లో ఫోన్ చేసి రైల్వే స్టేషన్కి పోయి చెక్ చేస్తే అక్కడ స్కూటీ పార్కింగ్ ప్లేస్లో పార్క్ అయి ఉన్నది. ఆ విషయం తెలుసుకొని మొత్తం కర్నూలు వరకు కూడా తల్లిదండ్రులు అన్నీ వెతికి కర్నూలు రైల్వే స్టేషన్లో కూడా ఎక్కిండు. అంత ఎత్తికి తిరిగి ఈరోజు ఉదయం 11 గంటలకు వచ్చి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చి పిల్లలు తప్పిపోయారు. దాని విషయంలో క్లెయిమ్ నంబర్ 211/19 అండర్ సెక్షన్ బాయ్స్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆచూకీ ఏమైనా తెలిసింది ఇప్పుడు అంటే మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇప్పటి వరకు ఏమైనా ఇంతవరకు ఎలాంటి ఆచూకీ తెలియలేదు.
మేము కూడా అక్కడ రైల్వే స్టేషను డోను వాళ్ళకు ఇన్ఫర్మేషన్ రైల్వే రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్ ద్వారా తెలియజేశారు. ఇక మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాలు ఉందని ఈ కార్పొరేషన్ను అమ్మేసి ప్రైవేటు పరం చేయాలని కేసీఆర్ చూస్తున్నారు అని అన్నారు. ఆంధ్రాలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేయడం దౌర్భాగ్యం అని అన్నారు. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలను ఉద్యోగుల సమ్మెలను గుర్తించకుండా నియంత్రణ వ్యవహరిస్తోందని అని అన్నారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా స్వేచ్ఛని నమ్మింది, ప్రజాస్వామ్యాన్ని నమ్మింది. 41 రోజులు సమ్మె చేస్తే తెలంగాణలో కూర్చోబెట్టి మాట్లాడింది ప్రభుత్వం. అయ్యా మీ ఇబ్బందులు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి, మీరు సమ్మెను చేస్తున్నారు, తెలంగాణ అంశమా మన చేతిలో లేదు, కేంద్రం చేతిలో ఉంది, మిగతా అంశాలు ఏమో చెప్పండి మనం మాట్లాడదామని చెప్పి కూర్చొని మాట్లాడినాం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వము ఈ సమ్మెని గుర్తిస్తలేదు, మన త్యాగాలను గుర్తిస్తలేదు, మన డిమాండ్స్ ని గుర్తిస్తలేదు. దానికి తోడు మేము ప్రైవేటీకరణ చేస్తాము, ఆస్తులను అమ్ముతాము అనే ఓ ధోరణితో ముందుకు పోతున్నది. సుమారు 50-60 వేల కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను అమ్మడానికి ఈ ముఖ్యమంత్రి పూనుకున్నారనే విషయానికి సమయం. ఆర్టీసీని అమ్మేయాలి, ఇది అజెండా. దాని గురించి ఆర్టీసీ నష్టాలలో ఉన్నది. ఆర్టీసీ కార్పొరేషన్ ప్రభుత్వం కాపాడలేదు, మేము డబ్బు ఇవ్వలేము, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తాము. ఈరోజు పేపర్లో వార్తలు వచ్చింది, సుమారు 4,000 పర్మిట్లు ఇస్తున్నాము, క్యాబినెట్లో తీర్మానిస్తాము. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వచ్ఛ తెలంగాణ అంటూ గ్రామ పంచాయతీ కార్మికులను దేవుళ్లతో పోలుస్తూ వేతనాలు పెంచినట్టే పెంచి మెల్లికల్లోనే పెట్టారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమకు పెంచిన వేతనాలు వెంటనే విడుదల చేయాలి అని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సుదీర్ఘ పోరాటం తర్వాత గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో నెంబర్ 51 విడుదల చేయడం జరిగింది. కానీ ఆ జీవోలో కూడా అస్పష్టత, అసలు స్పష్టమైన విషయాలు లేవు. కార్మికుల వేతనాలు ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఏ గ్రాంట్ నుంచి ఇస్తారు, ఎలా ఇస్తారు అనే దాని మీద స్పష్టత లేదు. ఇంకొక విషయం ఏంటంటే పాతగా కారోబారు, పంపు డ్రైవరు, ఎలక్ట్రీషియను, ఇతర పంచాయతీ సఫాయి కార్మికులు, ఆఫీస్ అటెండర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ తొలగించి కారోబారు మోరు తీయాలి, పంచాయతీ పంప్ ఆపరేటరు మోరు తీయాలి అనే ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చారు. అలా చేస్తామని చెప్పి ఒక బాండ్ పేపర్ మీద 50 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి సంతకం చేసి ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు అన్ని పంచాయతీ కార్యదర్శులకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సబబు అని మేము అడుగుతున్నాం. అయ్యా మరి లక్షల జీతం తీసుకునే కలెక్టర్ గారు మీరు ఎప్పుడైనా ఇలాంటి బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇచ్చారా సార్ అని అడుగుతున్నాం. ప్రజలు కట్టే పన్నుల నుంచి వేతనాలు తీసుకునే మీరు కేవలం 8,500 వేతనం ఇచ్చే గ్రామ పంచాయతీ కార్మికులు 50 రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి మనం అడుగుతున్నారు. మరి లక్షల్లో జీతాలు తీసుకునే ముఖ్యమంత్రులు ఏదైనా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇచ్చారా? మేము మల్టీపర్పస్ నాయకులుగా పనిచేస్తామని. మరి 4.5 లక్షల జీతం తీసుకునే మా ముఖ్యమంత్రి గారు ఏమైనా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టారని అడుగుతున్నాం. ఈ వేతనాలు ఇవ్వకుండా గ్రామ పంచాయతీ కార్మికుల కడుపులు మారుస్తూ 30 రోజుల ప్రణాళికకు ముందు ఆగస్టు 30న ముఖ్యమంత్రి ప్రకటన చేసి 8,500 వేతనం ఇస్తాం, 30 రోజుల ప్రణాళికలో పనిచేయాలని చెప్పడం జరిగింది. 30 రోజుల ప్రణాళికలో కార్మికులతోటి వెట్టి చాకరీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7:30-8 గంటల దాకా పనిచేయించుకొని కనీసం వేతనం ఇవ్వకుండా పండుగ పూట పస్తులు ఉంచిన పరిస్థితి. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు మానం లేకుండా మళ్ళీ ఇప్పుడు బాండ్ పేపర్ల మీద సంతకాలు పెడితేనే మిమ్మల్ని గ్రామ పంచాయతీలో పనులు కొనసాగిస్తాం, లేకపోతే తొలగిస్తామని చెప్పి బెదిరింపులకు దిగుతుంది. అందరికీ ఒకటే విషయం చెప్తున్నాం, గ్రామ పంచాయతీలో పనిచేయడానికి మేము సిద్ధమే, కానీ బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టాం. మా ఇన్ని రోజులు చేసిన సర్వీస్ను ఇప్పుడు పోగొట్టే ఈ బాండ్ పేపర్ మాకొద్దు. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో కేటిదొడ్డి మండలం పాగుంట గ్రామంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో భాగంగా శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రథానికి పూజలు నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లక్ష్మీ రమణ గోవింద
ఇక క్రైమ్ ఫోటోగ్రాఫర్ మూర్తి చిన్న కుమారుడు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిఎం కాలనీ అమ్మ పరివార్ ఆశ్రమంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు హాజరై పిల్లలకు స్వీట్లు మరియు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల పోషణార్థం 25 కిలోల రైస్ బ్యాగ్ను ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ట్రాఫిక్ రమేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ, V3 కెమెరాన్ గౌరీ, V3 బ్యూరో చీఫ్ నాగరాజు, వాసవి ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అటు చూసుకుంటా అక్కడ దూరం పెట్టాలి, దగ్గర పెట్టాలి, దూరం అట్లా దూరం అర్జున్ ఇక్కడ ఈ రోజున మూర్తి గారి కొడుకైన అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మరి అమ్మ పరివార్ ఆశ్రమంను విజిట్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ముందుగా ఈ అర్జున్కు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి ఇక్కడికి రావడం కూడా నేను దాదాపు ఒక 4-5 సార్లు వచ్చిన. మరి ప్రతి ఒక్కరు కూడా గోదావరిఖని పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ పుట్టినరోజులు ఇక్కడ కూడా 5-6 ఇట్లాంటి ఆశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఇట్లాంటి ఆశ్రమాలలో మరి వాళ్ళ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగా కూడా మన మూర్తి మన ఎంతో మంచి మనసుతో వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా మరి ఇట్లాంటి ఆశ్రమాలలో తీసుకొచ్చి పుట్టినరోజు జరపడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ వాళ్ళ చిన్న కొడుకు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈ అమ్మ పరివారంలో ఉన్న పిల్లలకు సహాయం చేసే ఉద్దేశంతో ఒక 25 కిలో రైస్ బ్యాగు మరి పళ్ళు కూడా తీసుకొచ్చి ఆ పిల్లలకు కూడా ఇక్కడ ఆ బాబుతో ఇక్కడనే కేక్ కట్ చేయించడం కూడా జరిగింది. దీనికి నేను మూర్తిని వాళ్ళ కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా గోదావరిఖని పట్టణ ప్రజలు కూడా మరి మన ఇంట్లో జరుపుకోవడం కామన్, మన ఇంట్లో వాళ్ళకి కేక్ తినపెట్టడం, మన ఇంట్లో వాళ్ళకి పళ్ళు పదాలు ఇవ్వడం కూడా అది కామన్. దానిలో పెద్ద గొప్పదనం ఏమి ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రోజు అనేది ఇంపార్టెంట్ డే ఏముంటుందంటే పుట్టినరోజు వేడుకలు ప్రతి ఒక్కరు జరుపుకుంటా ఉన్నాం ఈ రోజులలో. మరి ఆ పుట్టినరోజు వేడుకల్లో ఎవరికో ఒక మనస్ఫూర్తిగా సహాయం చేద్దామన్న ఉద్దేశం అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉన్నది. మనమే తినడం కాకుండా మనతో పాటు ఇంకొక 10 మందికి సహాయం చేసే ఉద్దేశంతో అందరూ ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దానిలో భాగంగా మన గాంధీ అన్నగారు కూడా మరి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఆ అన్నగారు కూడా మరి ఇక్కడ గోదావరిఖనిలో ఎక్కడ ఇట్లాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల మన సలహాదారుగా మరి ఎక్కడ ఇట్లాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేసినా కానీ ముందుండి వాళ్ళకు ప్రతి ఒక్కరితో సాయం చేయించడం, తన వంతుగా సాయం చేయడం కూడా జరుగుతూ ఉన్నది. ఆ అన్నకు కూడా ప్రతి ఒక్క అన్నకు కూడా మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక స్థానిక ఆస్పరి పరిధిలో ఉన్నటువంటి ఆస్పరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అనేక సమస్యలపై పోరాటంలో భాగంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి ఆస్పరి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు కాంపౌండ్ వాల్, మినరల్ వాటర్ ప్లే గ్రౌండ్ అలాగే మరియు పాఠశాలలో జరిగే కార్యక్రమాలకు అవసరమయ్యే కళా స్టేజ్లను ఏర్పాటు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన వివరిస్తూ ఆలూరు ఏబీవీపీ తాలూకా అధ్యక్షుడు ఖాసిం వలీ మరియు రామకృష్ణ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఏబీవీపీ కార్యకర్తలు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత 23 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. అయినా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది వారికి.
కాబట్టి ఎవరి సమస్య కానీ తన సమస్యగా భావించి వారు ముందడుగు వేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి తిరిగి వాళ్ళనే ఇష్టమున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. చాలా క్రూరంగా మొన్న లైవ్ మీడియా ముందుకు వచ్చి వాళ్ళ ఎలక్షన్కు గెలిచిన సందర్భంగా ఆ రోజు మీడియా ముందుకు వచ్చి చాలా నీచంగా కార్మికుల గురించి మాట్లాడిండు. తప్పకుండా కార్మికులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. దాంతోపాటు వారి యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థి పరివ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబో 2 రోజులలో మళ్ళీ భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇక మహాత్మా గాంధీ 150వ జయంతిని బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన గాంధీజీ సంకల్ప యాత్రను కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో కొనసాగుతోంది. మహాత్ముడు కలలుగన్న నవభారతాన్ని నిర్మించే లక్ష్యంతో చేపట్టిన పాదయాత్రలో డాక్టర్ పాదసారథి మురహరి రెడ్డి, బీజేపీ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో ప్రజలు బాగోగులు, సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేర 150 కిలోమీటర్ల పాదయాత్రలో కార్యకర్తలు ఎండకు వానకు లెక్క చేయకుండా పాల్గొంటున్నారని పార్థసారథి తెలియజేశారు. దాంట్లో భాగస్వామిగా ఒక రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నానని మీకు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో నేను చిన్నప్పుడు విద్యార్థి దశలో ఉండేవాడిని. మరి తల్లి కుటీరంకు మళ్ళీ రావటం జరిగింది. ఇప్పుడు వస్తూనే 370 అంటే కాశ్మీరు భారతదేశంలో భాగస్వామ్యంగా నిర్ణయించటం జరిగింది. కాశ్మీర్కు మనం 1000 కోట్లు ఖర్చు పెట్టినా కాశ్మీర్ మన అంతర్భాగంగా లేకుండా ప్రవర్తించేవారు. భారత రాజ్యాంగం ప్రకారం కాశ్మీర్ అంతర్భాగం మన భారతదేశంలో. అక్కడ కాశ్మీర్లో అమ్మాయి ఎవరైనా భారతదేశంలో ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి ఆస్తి హక్కులు పోతాయంట. ఇది ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడ లేని నీతి ఒక కాశ్మీర్లో పెట్టారు. మన దేశంలో అంతర్భాగం అంట, మనం పోయి అక్కడ ఉండేదానికి లేదంట. ఇంక ఎందుకు అది అని మన ప్రధానమంత్రి గారు దాన్ని మన అంతర్భాగంలో కలుపుకున్నారు. మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడు. స్వాతంత్రం తెచ్చినందుకే మేమందరూ ఈరోజు లెఫ్ట్, రైట్, వెనక అందరూ నాయకులు మీ ముందు నిలబడగలుగుతున్నాం. లేకపోతే ఇక్కడ ఇట్లా ఆ స్వాతంత్రం రాకపోతే ఇట్లా కూర్చొని మాట్లాడే దానికి అవకాశం ఉండేది కాదు. దాన్ని భారతదేశానికి స్వాతంత్రం మహాత్మా గాంధీ గారు తెస్తే నిజమైన స్వాతంత్రాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఎక్కడికక్కడ వాళ్ళు మా రాజ్య పరిపాలనని డిక్లేర్ చేసుకుంటుంటే హైదరాబాద్ నవాబ్ ఇది నాది, కాశ్మీర్ నాది, మైసూర్ నాది, ఇలా ఎవరికి వాళ్ళు జైపూర్ నాది అని డిక్లేర్ చేస్తే ఇక స్వాతంత్రానికి దానికి ఒక అర్థం ఉండదు. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇదంతా భారతదేశంలో అంతర్భాగాలు ఇవన్నీ అని ఆ మహాత్ముడు తలపెట్టాడు. ఇదే మన సంస్కృతిని తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నాం. మన మహాత్మా గాంధీ గారు స్వచ్ఛమైన భారతదేశం ఉండాలి, మనం స్వచ్ఛతగా ఉంటే మన జీవితం ఎక్కువ కాలం బతికేదానికి ఆరోగ్యంగా ఉంటుంది అని ఎప్పుడూ తలిచేవాడు. సౌత్ ఆఫ్రికాలో ఆయన న్యాయవృత్తి చేసేటప్పుడు నల్లవాళ్లకు వెలివేస్తే బ్రిటిషర్స్ అక్కడ వాళ్ళ బాత్రూంలో సేవ చేశాడు. బాత్రూంలో పోయి కడిగాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు. భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా స్వాతంత్రం కోసం పోరాడుతూ మరి అలాగే వెనుకబడిన వర్గాలు ఎస్సీలు, బీసీలు అట్లా వెనుకబడిన వర్గాలు వాళ్ళ బాత్రూములు పోయి కడిగాడు. ఇక నిషేధిత ప్లాస్టిక్ కవర్లో వాడుతున్న పలు సూపర్ మార్కెట్లు అలాగే షాపింగ్ మాల్స్ లను సీజ్ చేశారు జిహెచ్ఎంసీ అధికారులు.
మంచిదే, ఇది పొల్యూషన్ అందరికీ మంచిదే. కానీ డైరెక్ట్ ఇంటిమేషన్ లేకుండా ఒక 15 మంది డైరెక్ట్ వచ్చి షాప్ బంద్ చేయాలంటే ఇది మంచిది కాదు. కవర్లు లేకుండా ఏ షాపులు హైదరాబాద్లో ఉండవు. ప్రతి ఒక్క షాప్లో కవర్స్ కంపల్సరీ ఉంటాయి. కాకపోతే ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి, అందరికీ ఇంటిమేషన్ ఇచ్చి మార్చుకోవడానికి టైం ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి. అవన్నీ ఇస్తే అందరికి మంచిదే. కానీ డైరెక్ట్ 15 మంది వచ్చి షాప్ బంద్ చేయండి అని ఒక 3-4 షాపులు బంద్ చేస్తే అయిపోద్దా? హైదరాబాద్లో చాలా ఉన్నాయి షాపులు, అన్ని షాపులు బంద్ చేయమని చెప్పండి. అందరు బంద్ చేస్తే మేము కూడా బంద్ చేస్తాం. ఈ 3 షాపులు బంద్ చేసి ఏదో బంద్ చేయండి అయిపోతే అది పద్ధతి కాదు కదా. నోటీస్ ఇవ్వాలి, మంచి బిజినెస్ టైం మాకు మా నోటీస్ ఇచ్చి ఇంటిమేషన్ ఇస్తే బంద్ చేస్తాం కంపల్సరీ. అంతేగాని డైరెక్ట్ అటాక్ చేసేసి బంద్ చేయండి అంటే ఇది పద్ధతి కాదు కదా. కవర్ లేకుండా షాపులు అసలు ఉండవు. జిహెచ్ఎంసీ ఐఏఎస్ ఆఫీసర్ ముషరఫ్ గారు అంట. రేపు ఖైరతాబాద్ వెళ్ళి జోనల్ ఆఫీస్లో అక్కడ కలవాలంట. అదే మా ముషరఫ్ గారు ఆయన పేరు. అదే డైరెక్ట్ ఒకసారి ఇంటిమేషన్ ఇస్తే డైరెక్ట్ వెళ్ళి కలిసి మాట్లాడి ఎలా చేయాలో ఏంటో దాని గురించి చెప్తే దాని గురించి పాటిస్తాం. అంతేగాని డైరెక్ట్ అటాక్ చేసేసి మనకు నోటీస్ లేకుండా ఏం లేకుండా అట్లా మీద పడిపోతే బంద్ చేయండి అంటే ఎలా అండి? కస్టమర్లు బిజినెస్ టైం ఈ టైంలో చాలామంది కస్టమర్లు ఉన్నారు. వాళ్ళందరినీ బయటకు పంపించేసి అవన్నీ చేయాలంటే మాకు ఎంత టైం పడుతుందండి? బంద్ చేయండి అంటే కాదు కదా, ఇది పద్ధతి కాదు కదా. దాని గురించి మాకు కొంచెం మొత్తం లాక్ చేశారు కంపల్సరీ. జిహెచ్ఎంసీలో ఒక 15-16 మంది వచ్చారు. వాళ్ళు వచ్చారు. ఈ 3 షాపులు బంద్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి, కవర్లు ఉన్న షాపులు చాలా ఉంటాయి. అందరు బంద్ చేస్తే బాగుంటుంది. కనీసం ఒక మాట ఇంటిమేషన్ ఇస్తేనే మంచిగా ఉంటుంది. పక్కనే షాప్ ఉంది, అది బంద్ చేయలేదు. పక్కనే ఒక షాప్ ఉంది, అది ఏమైంది అంటే మన జిహెచ్ఎంసీ తరఫున కమిషనర్ గారంట, ఆయన ఎవరో మాకు తెలియదు, సడన్గా వచ్చారు.
వచ్చేసి 5 నిమిషాలు మొత్తం షాపులన్నీ ఖాళీ చేసేయాలి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒక కూర్చొని 2 నిమిషాలు ఇది ప్రాబ్లం అని చెప్పింది లేదు. షాప్ క్లోజ్ చేయండి. ఆల్రెడీ కస్టమర్స్ వెయిటింగ్లో ఉన్నారు. ఇది మ్యారేజ్ సీజను, ప్లస్ ఎక్కడెక్కడ నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ 5 minutes 10 minutes కూడా టైం ఇవ్వట్లేదు. బంద్ చేయండి, టైం ఫస్ట్ బంద్ చేసేయండి. మీరు అంతే వేసేసి బయట నుంచి తాళం వేసుకొని వెళ్ళిపోయారు. ఏ విధమైన నోటీసు లేదు మాకు, ఏ విధమైన నోటీసు మాకు ఇవ్వలేదు. జస్ట్ అండి అంతా మొత్తం కలిపి ఒక 15-20 minutesలో అంతే వచ్చారు, బంద్ చేయమన్నారు. నేను ఫోన్ మాట్లాడుతున్నా కూడా నా ఫోన్ లాక్కుంటారు. నేనైతే నా పై వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది, నేను చెప్పాలి. అది కూడా చేయనీయలేదు నాకు. డిపార్ట్మెంట్ కూడా చెప్పని ఒక 20 members వచ్చింటారు. 20 members ఒక 4-5 కార్లో వచ్చారు. అది యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లం ఏందో మాకు చెప్తే ముందలే ఇంటిమేషన్ అన్నా ఉండాలా. అదర్వైజ్ మేము మాతో ఒక 10 నిమిషాలు మాట్లాడి ఇది ప్రాబ్లం అని చెప్పాలా. అట్లాంటిది ఏమీ లేదు, నథింగ్. జస్ట్ వచ్చారు, లాక్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. దట్స్ ఆల్. ఆల్రెడీ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు బయట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేయడం దౌర్భాగ్యం. మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ. గ్రామ పంచాయతీ కార్మికులను దేవుళ్లతో పోలుస్తూ వేతనాలు పెంచి మెలికలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆందోళనకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న పలు దుకాణాలపై జేహెచ్ఎంసీ అధికారుల కొరడ. మెహదీపట్నంలో 4 షాపింగ్ మాల్స్ సీజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ with 3 న్యూస్. లక్ష్యం సమాజహితం.